అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో రక్త వృద్ధికి ఎండు అంజీర వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశం లాంటి దేశాలలో రక్తలేమి సమస్య చాలామందిని వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ప్రమాణంలో ఉంటుంది. ఈ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం చేత కొన్ని లక్షణాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఉదాహరణకి నీరసము, నిస్త్రాణ, గుండె దడ, చిన్న పనికే ఆయాసపడుతుండడము, పెదాలు పొడిబారినట్టు ఉండడము, అదేవిధంగా పెదాలు పేలవంగా ఉండడము, తడారిపోయినట్టు ఉండడము, దప్పికగా ఉండడము, నాలుక ఎండిపోయినట్టు ఉండడము, గోళ్ళు పలసబారిపోయినట్టు ఉండడము, అదేవిధంగా గోళ్ళు స్పూన్ షేప్లో తయారు కావడము, ఒక్కొక్కసారి చిన్న చిన్న పనికి ఆయాసపడుతుండడము, నీరసము, నిస్త్రాణ, ఆకలి లేకపోవడము, అదేవిధంగా ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడూ నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, పడుకోవాలనేటువంటి తలంపు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ రక్తలేమి అంటే రక్తం తక్కువగా ఉన్నప్పుడు కలుగుతుంటాయి. దీన్ని అనీమియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఒక్కొక్కసారి పరిస్థితి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో కాళ్ళ భాగంలో కానీ ముఖం మీద కానీ వాపులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు వీలైనంత వరకు క్షేమదాయకమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలతోనే చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట. కాబట్టి ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది, అంతేగాని మందులే ఆహారంగా వాడేటువంటి పరిస్థితి రాకుండా అంటే ఆహారాన్ని మనం ఔషధంగా వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇలాంటి ఆహారాన్ని ఔషధంగా మలుచుకొని సమస్యను తగ్గించేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి తారసపడతాయి అన్నమాట. వాటిల్లో బ్లడ్ను పెంచేటువంటి, రక్తవృద్ధిని చేసేటువంటి, అనీమియా సమస్యను తగ్గించేటువంటి, హిమోగ్లోబిన్ పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యాన్ని మనం ఇప్పుడు ఈ యొక్క ఔషధ ఫార్ములాలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పదార్థ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. చాలామందికి వాడే విధానము, తయారు చేసుకున్నటువంటి విధానం అవగాహన ఉండకపోవచ్చు. వారందరి కోసం ఇప్పుడు నేను ఈ విషయాన్ని కూడా సమగ్రంగా చెప్పడం జరుగుతుందన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒకటి ఎండు అంజీర సంవత్సరం అంతా గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది అనమాట. ఎండు అంజీర ఒకటి చిన్న చిన్న ముక్కలు చేసేసి 200 మిల్లీలీటర్ల నీళ్ళలో వేసేయండి. అట్లే ఒకటి ఎండు ఖర్జూరం కాయను దంచేసేసి లోపల విత్తనం తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేయండి. చివరగా 20 నుంచి 30 వరకు కిస్మిస్ పళ్ళు, ఎండు ద్రాక్ష పళ్ళు కూడా అందులో వేసేయండి. ఇంతే. ఈ 3 పదార్థాలు 200 మిల్లీలీటర్ల నీళ్ళలో వేసి మూత పెట్టేసేసి ఉదయం పూట వీలైతే పరిగడుపున ఈ పదార్థం అంతా మిక్సీలో వేసేసి బాగా కరిదిప్పేసేయండి. ఆ విధంగా కరిదిప్పిన తర్వాత అవసరమైతే వడగట్టుకొని వాడుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు. ఆ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఒక టీ స్పూను తేనె అందులో కలిపేసేయండి. బ్రహ్మాండమైనటువంటి రక్తవృద్ధిని చేసేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందనమాట. ఈ యొక్క పానీయాన్ని రోజు ఉదయం పరిగడుపున వీలైనంత వరకు సేవించాలి. అలా వీలు కాకపోతే ఆహారానికి ఒక అరగంట ముందు కూడా సేవించవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా అంటే అంజీరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఖర్జూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కిస్మిస్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ యొక్క రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క ఐరన్ ఉన్నటువంటి ఈ యొక్క ద్రవ్యాలన్నీ కూడా చాలా సమర్థవంతంగా ఆ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఔషధాలు దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా మన సమస్య పూర్తిగా తొలగిపోయేంత వరకు వాడమే కాకుండా సమస్య తొలగిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల కూడా భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క రక్తలేమి సమస్య రాకుండా కూడా సదా ఈ ఔషధాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ, సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ రక్తలేమి సమస్య చెప్పాను కదా, పురుషుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, స్త్రీలలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలలో అయితే వాళ్లకు ఈ వయసుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఋతు దినాలు ఉంటాయి కాబట్టి నెలకి, దీంతోపాటు ఈ యొక్క
డెలివరీస్ అయ్యేటువంటి పరిస్థితి, అట్లే ఈ డెలివరీస్ సందర్భంలో ఆపరేషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందులో మగవాళ్ళతో పోల్చుకుంటే స్త్రీలు తీసుకునే ఆహార ప్రమాణము, పోషకాంశాలు కూడా తక్కువ. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క ఆడవాళ్ళలో కలుగుతుంటే, సర్వసాధారణంగా ఇతర కారణాలైనటువంటి ఈ ప్రేవుల్లోనూ కడుపులోనూ నులిపులు ఉండడము, అదేవిధంగా మొలలు అంటే పైల్స్ మూలశంక వ్యాధి ఉండడము, కడుపులో అల్సర్స్ ఉండడము, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము, కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రక్తం తక్కువయ్యేందుకు కారణభూతం అవుతాయన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నింటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఔషధాలు సహకార ఔషధంగా ఉపయోగపడమే కాకుండా ఈ రక్తలేమి సమస్యను కూడా చక్కదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.